హాయ్ అండి. ఇక చూడండి బొబ్బాయికాయ కూర చూపిస్తాను. ఇవాళ చపాతీలు ఇవాళ చల్లగా ఉన్నది కదా, బొబ్బాయికాయ కూర చేద్దామని రండి. తరిగేసాను బొబ్బాయికాయ. ఇప్పుడు దాంట్లోకి మసాలాలు ఏమేమి రుబ్బాలో చూపిస్తాను. కొంచెం జీలకర్ర చూసారు కదా, మసాలా రుబ్బి వేస్తాను, పొడి కాదు. ఒక 5 ఎండుమిరపకాయలు, 4 మెంతి గింజలు, కొంచెం ధనియాలు చూడండి, కొంచెం ధనియాలు వేస్తాను. తర్వాత ఇన్ని నువ్వులు, కూరలో కమ్మదాన వస్తుంది నువ్వులు, చాలా బాగుంటుంది నువ్వులు. ఇక చూడండి, నువ్వులు పోస్తూ గసగసాలు ఉంటే గసగసాలు వేస్తే నువ్వులు వేయక్కర్లేదు. గసగసాలు లేవు కనుక నువ్వులు వేస్తాం. గసగసాలు వేస్తారు, చాలా బాగుంటుంది కూర, టేస్ట్గా ఉంటుంది. ఉట్టి గసగసాలతో కూడా బొబ్బాయికాయ చేస్తారు, అది కూడా బాగుంటుంది. తర్వాత ధనియాలు, జీలకర్ర, నువ్వులు, ఎండుమిర్చి, అల్లం ముక్క, ఒక 7-8 ఏమో ఇవి వేస్తున్నాను, వెల్లుల్లి చూసారు కదా. ఇది ఈ ముద్ద రుబ్బాలి, పచ్చిదే రుబ్బాలి. చూపిస్తాను. ఇగో చూడండి, ముందైతే మసాలా తయారు చేస్తాను. ముద్ద కొంచెం నీళ్ళు పోసి రుబ్బాలి. చాలా బాగుంటుంది బొబ్బాయికాయ కూర. రొట్టెలోకి, అన్నంలోకి, దేంట్లోనే, పూరీల్లోకి చాలా బాగుంటుంది. ఈ ముద్ద మంచి వేగుతూ ఉంటే మంచి వాసన వస్తూ ఉంటుంది కూరలోంచి. ధనియాలు చూడండి, ఇది కొంచెం నీళ్ళు వేసి రుబ్బియాలి. బాగా మెత్తగా అయ్యాక ఒక విషయం నీళ్ళు వేయాలి. రుబ్బేసాక చూపిస్తాను ఉండండి. చూడండి, ముందు ప్యాన్ పెడతాను. ముందు ప్యాన్ పెట్టి అందులో కొంచెం నూనె వేసేసాను నేను. కొంచెమే నూనె పడుతుంది. చూడండి, ప్యాన్ పెట్టాను, అందులో నూనె వేసాను. ఇగో ఈ ముద్ద రుబ్బేసాను, చూసారు కదా. ఇగో ఇది. ఇప్పుడు ఇందులోకి పోపు చూద్దాం రండి. ప్యాన్ వేడెక్కుతున్నది కదా. ఇగో చూడండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు ఇందులోకి తరిగాను. ఇప్పుడు బొబ్బాసి ముక్కలు శుభ్రంగా తరిగేసి నీళ్ళలాగా, బఠానీలు, మటర్ తరిగేసి నీళ్ళల్లో ఉంచాను. అది జల్లిట్లో వేసేస్తాను, నీరంతా ఓడిపోయేటట్టుగా. చాలా బాగుంటుంది బొబ్బాయికాయ కూర, తొందరగా కూడా అయిపోతుంది. అది నీళ్ళల్లో వడగట్టాలి. తరిగేసి ఉంచాను, జల్లిలో వేసేసి ఇగో చూడండి, వడగట్టాను బొబ్బాయికాయ. చూపించాను కదా ఒక బొబ్బాయికాయ ఫస్ట్లో, అదే. ఇప్పుడు నూనె కాగుతున్నది కదా, ఇందులో కొంచెం ఆవాలు చూడండి, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు, కొంచెం శనగపప్పు వేస్తాను.
శనగపప్పు, ఇది కొంచెం వేగాలి, చిట్పట్లాడుతూ వేగాలి. ఇది వేగాక ఒక 8 పచ్చిమిర్చీలు తరిగేసాను. తర్వాత కొంచెం కరివేపాకు, ఇది కూడా బాగా వేగాలి. తర్వాత కొంచెం బఠానీలు ఉంచాను చూడండి, మటర్లు. ఇప్పుడు ఇవి ఉల్లిపాయ వేస్తాను. ముందు ఉల్లిపాయలు వేగాక బఠానీలు వేస్తాను. చాలా టేస్ట్ అంటే టేస్ట్గా ఉంటుంది కూర. తర్వాత బఠానీలు, బాగా వేగనియాలి. ఇప్పుడు చూసారు కదా, కొంచెం వేగాలి. ఇది వేగాక చూపిస్తాను. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, ఇగో చూడండి, కొంచెం ఉప్పు వేసాను సరిపడా, కొంచెం పసుపు. తర్వాత మళ్ళీ అన్నీ వేసాక ఒకేసారి పసుపు వేస్తాను సరిపోతే, మసాలా వేసి నీళ్ళు పోసి. ఉప్పు, పసుపు, చిల్లీ ప్లస్ కారం, అదే మిరప గింజల్లాగా ఉంటాయి కదా, అవే వేసి బాగా వేచుదాం. బాగా వేగాలి ఇది. ఇప్పుడు ఈ ముద్ద తీసి ఉంచాను కదా, రుబ్బాను కదా, ధనియాలు, జీలకర్ర, మిరపకాయలు, ఆ ముద్ద, వెల్లుల్లి, అల్లం. ఇప్పుడు ఇది బాగా మసాలా వేగనిద్దాం, కొంచెం పచ్చిదనం పోయిన వరకు. అదంతా మసాలా ఇందులో పడుతుందన్నమాట. కొంచెం వేగాక చూపిస్తాను. బాగా వేగాలి. అల్లం ఆ వెల్లుల్లి ఆ పచ్చిదనం పోవాలి. వేగాక చూపిస్తాను రండి, ఎంతవరకు వేగిందో. ఇందులో టమాటాలు వేయాలి, ఇవాళ టమాటాలు వేయిపోయి, అందుకే నేను టమాటాలు వేయటం లేదు. వేయవచ్చు, లేకపోతే లేదు, మీ ఇష్టం. ఇప్పుడు ఇందులోకి తరిగేసి ఉంచాను కదా బొబ్బాస్ ముక్కలు, పెద్ద సైజు ముక్కలే తరగాలి, చిన్న చిన్న వద్దు. ఇది ఇప్పుడు బాగా కింద పైన తరిగి కలిపి మూత పెడతాను. ఇలాగ ఎలా పడితే అలాగా తిప్పకూడదు, కింద పైన కలిపితే ఆ ముద్దంతా దీనికి పడుతుందన్నమాట. ఉప్పు, కారం, మసాలా బాగాను శుభ్రంగా కలిపి ఒక 10 నిమిషాలు మూత పెడితే ఇది మెత్తబడుతుంది. బొబ్బాస్కాయ తొందరగా మెత్తబడుతుంది. శుభ్రం కలిపేసి మూత పెట్టేసాక చూపిస్తాను మీకు, మళ్ళీ ఎంతవరకు ఉడికిందో చూపిస్తాను. సరేనా, రండి చూద్దాం ఎంతవరకు ఉడికిందో. చూసారా, మెత్తబడిపోయింది. బొబ్బాస్కాయ చాలా తొందరగా మెత్తబడుతుంది.
ఇందులో ఉప్పు కారం చూసుకోండి మీరు ఇలా చేసినప్పుడు. ఇప్పుడు ఉప్పు కారం సరిపోకపోతే ఉప్పు వేయాలి, కారం సరిపోతే ఎక్కువ కారం కావాల్సిన వాళ్ళు ఎక్కువ కారం వేసుకోవాలి. కొంచెం ఇప్పుడు నీళ్ళు పోతాం. ఆ మసాలా అంతా వేగింది, ఇవి కొంచెం ముక్కలు మెత్తబడ్డాయి. ఇప్పుడు సరిపడా కొంచెం నీళ్ళు పోతాం. ఇగో చూడండి మెత్తబడ్డాది. కొంచెం నీళ్ళు పోసి ఉడికించాలి, ఇంకొంచెం మెత్తబడాలి. ఇంకొక చుక్క నీళ్ళు పోసి మూత పెట్టేద్దాం. అవన్నీ బాగా మగ్గుతాయి. చూసారా, చాలు, ఈ నీళ్ళకి ఉడికిపోతుంది, మెత్తబడిపోతుంది. చూపిస్తాను ఉడికేక. రండి చూద్దాం ఎంతవరకు అయిందో. చూసారు కదా, కూర భలే ఉంది. పన్నీర్ కూరలా కనిపిస్తున్నది కదా, అలాగే ఉంటుంది బొబ్బాస్కాయ కూర. ఇందులో 2-3 చెంచాలు పెరుగు వేద్దాం. పెరిగేస్తే కూర టేస్టు చాలా బాగుంటుంది. ఫస్ట్ మసాలాలో వేస్తారు, మసాలాలో వేయకూడదు. ఇది మీదని దింపే ముందు వేస్తే ఆ కూర టేస్టే వేరేగా ఉంటుంది. ఇది వేసి ఇంకో 10 నిమిషాలు మూత పెట్టామనుకోండి, పులుపు అంతా అందులో తగులుతుంది, కూర చాలా బాగుంటుంది బొబ్బాస్కాయ కూర. టేస్టీ బొబ్బాస్కాయ కూర. ఇంకొక 5-10 నిమిషాలు ఉడకాలి. నీరు కొబ్బరి ఇది పెరుగు వేసాం కదా, అదంతా దానికి పడుతుంది. ఉడికాక చూపిస్తాను, రండి చూద్దాం ఎంతవరకు వచ్చింది. చూసారా కదా, కూర భలే ఉంది కదండి. పన్నీర్ కూరలా అనిపిస్తున్నది కదా, మటర్ పన్నీర్ కూరలా అనిపిస్తుంది. ఇది బొబ్బాస్కాయ పెరిగేస్తే లాస్ట్లో కూర ఇలా వస్తుంది, గ్రేవీ లాగా, చాలా బాగుంటుంది. చూసారు కదా. నాకైతే ఉప్పు కారం మసాలా అన్నీ సరిపోయి, కొంచెం ఆ కారం ఎక్కువ తిన్నవాళ్ళు కాకపోతే వేసుకోండి. మెత్తగా ఉడికిపోయింది కూడాను. చూసారా, చూడండి, తినండి, లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి. చేశారు కదా కూర. ఇప్పుడు ఇది అలా ఉడికిపోతుంది. కొంచెం నీరు, ఒకసారి నీరు ఉండాలి గ్రేవీ లాగా. చూడండి.